హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వి కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్లో స్వీట్ తినాలనిపించేటప్పుడు ఎప్పుడైనా ఇలా ఈజీగా క్యారెట్ హల్వాని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ స్టార్ట్ చేసే ముందర నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1/2 kg వరకు ఢిల్లీ క్యారెట్స్ అనేది తీసుకున్నాను. వీటిని హల్వా క్యారెట్లు అని కూడా అంటారండి. ఇవి ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరుకుతాయి. మీకు ఈ క్యారెట్లు దొరకపోయినట్లయితే రెగ్యులర్గా దొరికే క్యారెట్లతో కూడా మీరు క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్లని ముందుగా పీల్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్లన్నీ కూడా ఇలా గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి. లేదంటే ఒక కుక్కర్లో వేసుకొని వీటిని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. మొత్తం క్యారెట్లన్నీ కూడా ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత మనం గ్రేట్ చేసి ఉంచుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి 10 నుంచి 15 నిమిషాల పాటు క్యారెట్ అంతా కూడా సాఫ్ట్గా ఉడికేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. క్యారెట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం వీటిని బాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి పాలను అయితే తీసుకున్నాను. క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ నేను 100% ఎక్కువగా ఉన్న పాలను తీసుకున్నాను కాబట్టి ఎక్స్ట్రాగా కోవానైతే యాడ్ చేయట్లేదు. మీరు నార్మల్ పాలు తీసుకున్నట్లయితే కొద్దిగా కోవా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో ఈ క్యారెట్ తురుము అంతా కూడా పాలని పూర్తిగా ఉంచుకునేంత వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, పాలన్నీ కూడా పూర్తిగా ఇంకిపోయాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో 1/2 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న క్యారెట్స్ స్వీట్గా ఉంటాయి కాబట్టి 1/2 కప్పు వరకు పంచదార అయితే సరిపోతుంది. లేదంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఇలా పంచదారని పూర్తిగా కరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక పంచదార కరుగుతుంది కదా, అదంతా కూడా దగ్గర అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మరొక 2 నిమిషాల్లో మన క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. చివరిగా ఇందులో కట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పుల్ని వేసుకోవాలి. ఇంతేనండి, ఇలా ఈజీగా క్యారెట్ హల్వాని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.